దేశ సరిహద్దులు కావచ్చు, దేశం నుంచి కాంగ్రెసేతర వ్యక్తి ప్రధాని కావడం అనేది కాంగ్రెస్లో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అయితే పక్కా చూపెడుతుంది. ఇప్పుడు తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకు కోసం కావచ్చు, తర్వాత ఎన్నికల ముందు మీరు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుని కదా, బీసీని కాకుండా ఓసీని చేశారు. తర్వాత ఫ్లోర్ లీడర్ కూడా మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని మీరు ఎన్నికల ముందు చెప్పిన మాటలు వీటికి పొంతం లేకుండా పోతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? నాకు ఒకటి అర్థం కాదు, రాష్ట్ర అధ్యక్షుడే ముఖ్యమంత్రి అవుతాడు అవ్వాలి అనే రూల్ ఎక్కడుందండి? ఎక్కడుంది? బీజేపీ వేరే రాష్ట్రాలలో రాష్ట్ర అధ్యక్షుడే ముఖ్యమంత్రి అవ్వాలనే రూల్ ఎక్కడ లేదే. లేదా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అవ్వాలనే రూల్ లేదే. ఈ రోజుకే ముఖ్యమంత్రి బీసీ కాదు అని ఏమైనా మోదీ గారు చెప్పారా మీకు ఎవరికన్నా? చెప్పలేదే. అంతే, ఈ రోజుకి ముఖ్యమంత్రి బీసీయే ఉండొచ్చు, ఈ రోజుకి మేము అదే ఫాలో అవుతుండొచ్చు. అధ్యక్షుడికి ఒక ముఖ్యమంత్రికి కల కర్తవ్యాలని బాధ్యతలని బహుశా వాళ్ళు డివైడ్ చేసి ఉండొచ్చు రెస్పాన్సిబిలిటీ. 2018 ఎన్నికల ఒక 6 నెలల ముందు వరకు అయితే మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ కనిపించింది, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. కరెక్ట్. సో బండి సంజయ్ అనే వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పించిన తర్వాత అది బూమెరాంగ్ అయిపోయింది. సో బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లన్నీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. బీజేపీ అధికారం చేపడుతుంది అనుకున్నారు కానీ మిస్ఫైర్ అయిపోయింది. నిజమేనా? మీరు మాట్లాడే రోజుకి నేను ఇంకా రాజకీయంలో లేను, సో కాబట్టి రాజకీయ పరంగా నేను దాని సమాధానం మీకు ఇవ్వలేను. ఆ తర్వాత అట్లాంటి మాటలు 2024 ఏప్రిల్, ఓకే, మార్చి ఏప్రిల్ సమయంలో వచ్చాను. ఆ తర్వాత గురించి మీరు మాట్లాడండి, కానీ దాని ముందుది మీరు మాట్లాడితే ఒక సామాన్య ప్రజలతో మాట్లాడుతున్న లెక్కే గానీ రాజకీయ నాయకులతో మాట్లాడుతున్న లెక్కకు రాదు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బీసీ నియమించాలి కానీ ఓసీ నియమించారు. దీని పట్ల ఎవరిచ్చారండి? రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని మాత్రమే ఇవ్వాలి అని అనలా, రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ ఉంటారు. ఓకే, ఇప్పుడు అది కంటిన్యూషన్ అంటారు. 100%. దాని ఎవరు? ప్రధానమంత్రి మోదీ గారి నోట్లోంచి వచ్చింది. మార్పులు చేర్పులు ఎక్కడ జరగలేదు. రేపు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడా? బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా? ప్రధానమంత్రి గారి నోట్లో నుంచి ఏది వచ్చిందో ఈ రోజు వరకు దాంట్లో మార్పులు జరగలేదు. కాబట్టి ఈ రోజుకి బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారు అనేది ప్రధానమంత్రి గారు ఈ రోజు స్టేట్మెంట్ వరకు అదే నడుస్తోంది. అధ్యక్షుడు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమా స్టేట్మెంట్ మార్చలేదు. బహుశా కార్యాలయ కార్యక్రమాలు బాధ్యతలు, రాజకీయ కార్యక్రమాలు బాధ్యతలు ఒకే వ్యక్తి మీద ఉండడం చేత అది భారం అవ్వచ్చేమో అని అనుకున్నారేమో. ఇది నా పర్సనల్ ఫీలింగ్. అందుకే బాధ్యతలను విడగొట్టి ఉండొచ్చు. ఓకే, ఒక మహిళగా చెప్పండి, రాజకీయ నాయకురాలుగా కాకుండా ఇప్పుడు దేశంలో మీరు అధికారంలో ఉన్నారు, 3వసారి అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ రికార్డును బ్రేక్ చేశారు మీరు. జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ 3 సార్లు ప్రధానిగా ఎవరైతే వాళ్ళిద్దరు చేశారో వాళ్ళిద్దరు రికార్డు మోదీ బద్దలు కొట్టారు. ఈ దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు, దాంట్లో 70 కోట్ల మంది మహిళలు, 70 కోట్ల పైగా, అంటే మన దేశంలో 50% పైగా ఉన్నారు. సో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, తర్వాత ఈ కళ్యాణ్ లక్ష్మి లాంటి పథకాలు ఇస్తున్నారు. దేశంలో మీరు సుమారు 19-20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, ఎక్కడ ఈ ఉచిత బస్సు లేదు, ఎక్కడ కూడా ఈ కళ్యాణ్ లక్ష్మి లేదు. సో మీరు అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి లేదని మీరు అంటున్నారు. మీకు నేను చెప్తాను, ఫస్ట్ ఉచిత బస్సు మాకు సంబంధించింది కదా, అది స్టేట్. మీకు రాజ్యాంగ పరంగా యూనియన్ లిస్ట్ తమ్ముడు రాజ్యాంగ పరంగా ఒక యూనియన్ లిస్ట్, ఒక స్టేట్ లిస్ట్ అని 2 ఉంటాయి. ఎన్నైనా స్టేట్ లిస్టులోకి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు, ఫండ్స్ మాత్రమే ఇస్తుంది, దానికంటూ ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఈరోజు మీరు కాంగ్రెస్ ఇచ్చింది అంటున్నారు, కాంగ్రెస్ అనౌన్స్ చేసింది నాయన ఇవ్వలేదు. ఉచిత బస్సు అంటావా, దాన్ని కాంగ్రెస్ కి చేయడానికి ఏం లేదు. మీరు ఇందాక పూర్తి చెప్పనివ్వండి. సిలిండర్ల విషయంలో కూడా మాట్లాడినప్పుడు మోదీ గారు వచ్చినాకనే కేవలం సిలిండర్లు పెట్టుకుంటారు మహిళలు అని చెప్పారు, కానీ ఇక్కడ కేవలం 500 రూపాయలకు మాత్రమే సిలిండర్ ఇస్తున్నాం. ప్రతి ఇంటికి 200, ఎవరైతే పేద మహిళలో వాళ్ళందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా రేవంత్ సర్కార్ ఇస్తుంది. మహిళలకు నిజంగా చెప్పాలంటే ఉచిత బస్సు సౌకర్యం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది మహిళల సాధికారత కావచ్చు, తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఉపయోగపడే అంశం. మీరు ఎందుకని ఈ అంశంలో మిగతా రాష్ట్రాల్లో కావచ్చు,
తర్వాత ఇక్కడ చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో, మీరు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కావచ్చు, ఇదే గ్రేటర్ పరిధిలో మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఇవన్నీ చేయాలంటే మీరు ఏం చేయబోతున్నారు, మీ కార్యాచరణ ఏంటి బీజేపీ? ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎవరైనా డబ్బులు లంచం అడిగితే ఖచ్చితంగా మాకు చెప్పాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న ఎండోమెంట్స్ ఆమె సురేఖ గారు కూడా ఇదే మాట మాట్లాడిండ్రు. మరి నేనే తిరుగుతున్నా కదా 3 వారాల నుంచి ఎండోమెంట్స్ ది. ఎదామేది ఎదయ్యా సురేఖ గారు ఇచ్చిండ్రు కదా పెద్ద స్టేట్మెంట్. ఎండోమెంట్ ల్యాండ్ ఎవడన్నా కబ్జా చేస్తే ఊరుకోం, కోర్టు ఇచ్చిన ఆర్డర్ 2007 దిక్కు లేదు గతి లేదు ఖాళీ చేయించమని చెప్తే చెప్పడానికి ఏముందా? ఎన్ననే చెప్తారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవడు చేస్తున్నాడు? నేను తిరుగుతున్నా కదా, రండి మీరు ప్రజావాణికి. నెక్స్ట్ వీక్ ప్రజావాణికి మీకు చేతైతే నాతో పాటు రండి. ఆ 250 ఇళ్ళు అంత లోపల చూసుకోరాపోండి. 5 ఏళ్ల సంధి ఖాళీ ఉన్నాయి. ఏ బీదవాడికి ఇల్లు అలాట్ చేస్తే 5 ఏళ్ల సంధి ఖాళీ పెడతాడు వాడు. సో డబ్బులు ఉన్నోళ్ళకి ఇస్తున్నారా మీరు అయితే ఇండ్లు? సింపుల్ లాజిక్ అయ్యా. ఎందుకు ఖాళీగా ఉన్నాయి? ఎంత వేల మంది ఇండ్లు లేకుండా బాధపడుతుంటే ఖాళీగా ఉన్నాయి.